సొంత ఊరైనటువంటి ప్రొద్దుటూరు నందు 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం హోలిస్టిక్ హాస్పిటల్ను ప్రొద్దుటూరు నందు ప్రారంభించడం జరిగింది. తదనంతరం జిల్లాలో రోగుల సేవలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జిల్లా హాస్పిటల్ను మినిస్టర్ గారు సందర్శించి రోగులను పలకరించి వారికి ఇక్కడ అందుతున్న వైద్యం గురించి, సదుపాయాల గురించి, యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా హాస్పిటల్ నందు ఓపీ, ఐపీ విభాగాల్లో జరుగుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆనంద్ బాబు గారు మాట్లాడుతూ పేషెంట్స్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉందని, హాస్పిటల్ నందు సిబ్బంది, అన్ని విభాగాల్లో డాక్టర్స్, స్టాఫ్ నర్సెస్ కొరత ఎక్కువగా ఉందని, ఆప్థమాలజీకి సంబంధించినటువంటి బిల్డింగ్ను నూతనంగా మరొకటి శాంక్షన్ చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చూడాలని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి గౌరవ వరదరాజుల రెడ్డి గారు మాట్లాడుతూ 350 పడకల హాస్పిటల్కు లేని సదుపాయాలను మినిస్టర్ గారు దయ ఉంచి కలుగచేసుకొని ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చేయాలని విన్నవించుకున్నారు. అలాగే ప్రొద్దుటూరుకు ఒక మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ కావాల్సి ఉందని, ప్రొద్దుటూరుకు శాంక్షన్ అయినటువంటి మెడికల్ కాలేజీని గతంలో ప్రభుత్వం పులివెందులకు తరలించిందని ఆవేదన వ్యక్తం చేసి మెడికల్ కాలేజీని శాంక్షన్ చేసి ప్రొద్దుటూరు అభివృద్ధికి దోహదపడాలని మినిస్టర్ గారికి ఆయన విన్నవించుకున్నారు. Particularly, to navigate the challenges and to improve the life of the patient. Your commitment to the healthcare system and well-being of the community. meeting happens.